నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉంది. 1970-71లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ మొదటి మహిళగా రికార్డు సృష్టించగా, నిన్న నిర్మలా సీతారామన్ రెండో మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ బడ్జెట్ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్కు అనుబంధ బడ్జెట్ మాత్రమే. అందువల్లే ద్రవ్య లోటు వంటి ముఖ్యమైన విషయాలను ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. బడ్జెట్ వచ్చిన ప్రతిసారి అత్యధికులు ఎదురుచూసేది వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్లకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేశారో అనేది. ఈ బడ్జెట్లో ఆ మార్పులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉద్యోగులకు, టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో ఉండే ప్రజలకు ఈ బడ్జెట్ అందించిన అవకాశం 45 లక్షల రూపాయలలోపు ఇంటి రుణాలపై ట్యాక్స్ పన్ను ప్రయోజనం పెంచడం. అయితే మార్చి 2020 లోపు ఇంటి రుణాలు తీసుకునేవారు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరల వలన ఈ సదుపాయానికి ఎక్కువ మంది అర్హులు కాకపోవచ్చు. కానీ విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, వరంగల్ వంటి నగరాల్లో ఈ మార్పు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుంది. ప్రస్తుతం 2 లక్షల రూపాయలు ఉన్న పన్ను రాయితీని 3,50,000 వరకు పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 2 లక్షల రూపాయల పన్ను ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద అర్హత పొందితే, అదనంగా చేకూరిన 1,50,000 రూపాయల ప్రయోజనం సెక్షన్ 24B కింద అర్హత పొందుతుంది. 1,50,000 రూపాయల ప్రయోజనం సదరు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి సంబంధించింది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని గణనీయంగా పెంచి వాతావరణంలో కాలుష్య కారకాలని తగ్గించే దేశంగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుకు తీసుకునే లోన్పై వడ్డీకి పన్ను రాయితీ కల్పించింది 2019 బడ్జెట్. తీసుకున్న లోన్పై చెల్లించే వడ్డీలో 1,50,000 వరకు ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. అయితే లోన్ కాలపరిమితి మొత్తంలో ఈ రాయితీని గరిష్టంగా 2.5 లక్షల వరకు మాత్రమే వాడుకోవచ్చు. ఒక వాహనం 10% వడ్డీకి 5 లక్షల రుణం తీసుకుంటే సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ 50,000 అవుతుంది. ఆ 50,000 మీద 5 సంవత్సరాల పాటు పన్ను రాయితీ పొందొచ్చన్నమాట. అంటే మీరు 20% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ప్రతి సంవత్సరం 10,000 వరకు, అదే 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే 15,000 వరకు ఆదా చేసుకోవచ్చు. పన్ను రాయితీ కోసం సెక్షన్ 80C కింద ఇన్సూరెన్స్ మరియు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టే మదుపరులు ఈ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడులు పెట్టే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో కూడా పెట్టొచ్చు. సిపిఎస్ఈ ఈటీఎఫ్ఎస్ ను కూడా ఈఎల్ఎస్ఎస్ లో చేర్చారు. ప్రస్తుతం సిపిఎస్ఈ ఈటీఎఫ్ కేటగిరీలో సిపిఎస్ఈ ఈటీఎఫ్ భారత్ 22 అనే ఫండ్స్ ఉన్నాయి. 2014లో ప్రారంభమైన నాటి నుంచి 7.5% వరకు రాబడొచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు ఉపక్రమించిన ప్రభుత్వం రిటైల్ మదుపర్లను ఆకర్షించి ప్రభుత్వం వాటా తగ్గించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ లో 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. బంగారం, ఇతర లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10% నుంచి 12.5%కి ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెంచడంతో ఇప్పటికే అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల వలన, పడిపోతున్న రూపాయి విలువ వలన పెరిగిన బంగారు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం బంగారం, వెండి వ్యాపారంలో ఉన్న కంపెనీలపై పడుతుంది. ఏడాదికి 2 కోట్లు పైబడి ఆదాయం ఉన్న హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కు ఈ బడ్జెట్ ఝలకిచ్చింది. 2 నుంచి 5 కోట్ల మధ్య రాబడి ఉన్న హెచ్ఎన్ఐఎస్ కు ఇంతకు ముందున్న సర్చార్జ్ ను 15% నుంచి 25%కి పెంచుతున్నట్టుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే 5 కోట్లు పైన రాబడి ఉన్న హెచ్ఎన్ఐఎస్ కు సర్చార్జ్ ను 15% నుంచి 37%కి ప్రభుత్వం పెంచింది. హెచ్ఎన్ఐఎస్ కు సంబంధించిన మరో ముఖ్యమైన మార్పు, ఇక నుండి ఏడాదికి ₹1 కోటి మించి విత్డ్రా చేస్తే 2% పన్ను చెల్లించాల్సిందే. పెట్రోల్, డీజిళ్లపై కస్టమ్స్ సుంకాన్ని రూపాయి చొప్పున పెంచుతున్నట్టుగా మంత్రి సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్పై మరిన్ని విశ్లేషణాత్మక వీడియోలను చేతన మీడియా ప్రేక్షకులకు అందిస్తుంది.